నేను చిన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్‌లో అయినా, నా ఎదుగుదలలో భాగంగా నేను చాలా అమాయకంగా ఉండేవాడిని. ఇది ప్రతి లైట్ వర్కర్ విషయంలో ఇదే జరుగుతుంది. వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. దానికి గల కారణం గూడా ఒకటే. వాళ్ళు వేరే ఒక ఉన్నతమైన డైమెన్షన్ నుంచి వాళ్ళిక్కడికొచ్చినప్పుడు, ఈ సొసైటీలో మింగిల్ అవ్వడం చాలా కష్టమవుతుంది. అలాగే నేను కూడా చాలా మనుషుల కంటే చాలా అమాయకంగా ఉంటూ, మరి ఎప్పుడు నాతో నేను ఎంజాయ్‌మెంట్‌లో ఉండేవాడిని. అంటే ఇంక దేని మీద ధ్యాస లేదు. ఓన్లీ చిన్నప్పుడు ఆడుకోవటం మీదే ఎక్కువ ధ్యాస ఉండేది. సో, అట్లా జీవితంలో ఒక లక్ష్యం అనేది లేకుండానే అలా ఎదుగుతూ, ఎదుగుతూ వచ్చాం. నా ఎడ్యుకేషన్ మొత్తం ఖమ్మంలో జరిగింది. మొత్తం ఎడ్యుకేషన్. ఆ తర్వాత పీజీకి నేను హైదరాబాద్ ఎళ్ళా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో నేనెప్పుడూ ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్టింగ్‌గా లేను. ఏదో సాధించాలి అనేది ఎప్పుడూ లేదు నాకు చిన్నప్పటి నుంచి. అయితే ఇది ఎందుకిలా జరిగిందో నాకు తెలీదు. కానీ అసలు దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. సో, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ పత్రిజీతో కలవటానికి ముందు నాకు జీవితం సింపుల్‌గా ఉండేది. చాలా అంటే ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు. ఎప్పుడు ఎంజాయ్‌మెంటు. చదువు మీద ఎలాగో ఇంట్రెస్ట్ లేదు. చదువేదో అలా వెళ్తోందంతే. అయితే చిన్నప్పటి నుంచి మన మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఇంట్లో పేరెంట్స్ గాని, గ్రాండ్ పేరెంట్స్ గాని. అదేంటంటే ఇతను ఎలా అయినా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అందుకని చిన్నప్పటి నుంచి కాన్వెంట్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ చేయడం జరిగింది. అంటే యూకేజీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తూ నన్ను పెంచారు. ఒక క్రిస్టియన్ స్కూల్‌లో నేనలా కాన్వెంట్ ఎడ్యుకేటెడ్‌గానే ముందుకు వెళ్తూ ఉన్నా. కానీ నాకు ఎప్పుడు చదువు మీదైతే ఇంట్రెస్ట్ లేదు. పక్కా. అయితే అది ఏంటి ఇదంతా ఎందుకిలా జరుగుతుంది అనేది నేను ధ్యానంలోకొచ్చాకే తెలుసుకున్నా. అది నేను మీకు చెప్తా. సో, ఈ విధంగా నా జర్నీ అంతా ఒక ఏమీ తెలియని స్థితి అన్నమాట. ఒక లక్ష్యం లేని జీవితము. నాతో నేనుండే జీవితము. ఆనందం తప్ప అంటే వర్తమాన క్షణంలో ఆనందం. ఆనందం అంటే మళ్ళీ ఆనందం కోసం నేనేదైనా ట్రై చేయలే ఎప్పుడు. ఎప్పుడు వర్తమాన క్షణంలోనే. ఇది ఇలా జరుగుతూ ఉండే క్రమంలో డే టైమ్‌లో ఇలా ఉన్నప్పుడు ఇక రాత్రి సమయంలో ఏం జరిగిందో చూద్దాం. నిద్రపోయేటప్పుడు. నిద్రపోయేటప్పుడు ఎప్పుడు నేను యాస్ట్రల్ ట్రావెలే చేస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అంటే అది ఆస్ట్రల్ ట్రావెల్ అని మనకు తెలవదు. అంటే ఎప్పుడు ఆకాశంలో ఎగరటమే నా పని. అసలు నేల మీద ఉండను నేను. ఎప్పుడూ ఆకాశమే. ప్రతి కళ ఆకాశంలో ఎగురుతూ నేను కింద నేలని చూస్తూ ఉండటం అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 కిలోమీటర్స్ హైట్‌లో నేను నేలని చూస్తూ వెళ్తూ ఉండటం. ఇది డైలీ రొటీన్ అన్నమాట. అయితే నాకిది ఏంటో అర్థమయ్యేది కాదు. అదంతా కల అంతే. దాని గురించి ఆలోచించే అంత మైండు లేదు అప్పట్లో. జీవితం అలా సాగుతూ ఉంది. చాలా అమాయకంగా. పిల్లలు ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు నన్ను. కానీ నాకు స్నేహానికి, ప్రేమకి ఎక్కువ విలువనిచ్చేవాడిని. సో, కాబట్టి నా ఫ్రెండ్స్ అందరితో నేను చాలా ప్రేమగా ఉన్నా. అమాయకంగా ఉన్నా, స్వచ్ఛంగా ఉన్నా. ఇది నా జర్నీ. ఇక యాజ్ యూజువల్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇక జాబ్ అనే సెక్షన్‌లోకి సహజంగా ఎంటర్ అయ్యే సొసైటీలో ఉన్నాం గదా మనం. ఆ చదువు గూడా అట్లనే 10థ్ అయిపోతే ఇంటర్, ఇంటర్ అయిపోతే డిగ్రీ. ఇది తప్ప ఇంకొకటి ఏం తెలీదు. అందరూ ఎట్లా జాయిన్ అవుతున్నారో ఆ ఫ్లోలో ఎళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు గదా! ఫ్లోలో ఎళ్ళిపోవడం ఒకటే తెలుసు మనకి. ఆ ఫ్లోలోనే ఎళ్ళిపోయా. చూడండి ఒక లైట్ వర్కర్ జీవితం ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట చాలా ప్రధానమైంది గుర్తుపెట్టుకోండి. మీ అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. మన బాల్యం ఎలా గడిచింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మీ స్వభావం ఎలా ఉంది అన్నది మీరు గమనించాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ. ఏముందిలే ఒక వ్యక్తి యొక్క జీవితమే గదా! ఇది అన్నట్టుగా కాదు ఇక్కడ. ఇక్కడ ఒక లైట్ వర్కర్ యొక్క జీవితం గురించి ప్రస్తావించబడుతుంది. అతనెలా ఉంటాడు అని. అయితే
అంతే మొదట్లో ఇవన్నీ ఏమీ తెలియకుండా ఒక అయోమయ స్థితిలో వెళ్ళిపోతున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అదంతా ప్యూరిటీ వల్ల. కానీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ ప్రొటెక్టెడ్ అనమాట. ఏ విషయంలో అయినా చాలా ప్రొటెక్టెడ్ చేయబడేవాడిని. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు భూమి మీదకొచ్చిన ప్రతి లైట్ వర్కర్‌కి జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి వాళ్ళు రక్షింపబడుతూనే ఉంటారు. అలాగే నేను కూడా చాలా విషయాల్లో రక్షింపబడ్డా. సో, అట్లా ఆ తర్వాత జాబ్‌లోకి ఎంటర్ అయ్యామా? జాబ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత జాబ్ కూడా ఎట్లుంటుందంటే, యూ కెనాట్ అడ్జస్ట్ విత్ ఎనీబడీ. ఆ జాబ్ కూడా నేను ఎన్ని జాబులు మారానంటే చాలా జాబులు మారాను. నేను నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోంగానే నేను ఫస్ట్ ఎళ్ళింది ఢిల్లీ. ఢిల్లీలో నేను జాబ్‌లో జాయిన్ అయ్యా మొదటిసారిగా. సో, అక్కడ ఒక పెద్ద ఒక సిమెంట్ కంపెనీ, లక్ష్మీ సిమెంట్ అనే ఒక కంపెనీలో అకౌంట్స్‌లో జాయిన్ అయ్యా నేను. సో, అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి ఇక జాబ్స్ మారుతూ వచ్చాము. రకరకాల జాబ్స్ అన్నీ కార్పొరేట్ సెక్టార్‌లోనే అన్ని జాబ్స్ ఢిల్లీలో. సో, అలా జాబ్స్ మారుతూ, 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 మారుతూ ఒక దశలో నా మీద నాకు ఒక ఆలోచన మొదలైంది. ఎందువల్ల? నేను ఓషో స్పీచ్‌లు వినటం మొదలుపెట్టా. నాకే తెలియకుండా అసలు నాకు తెలవదసలు. కానీ ఎందుకో ఒకరోజు ఒక క్యాసెట్ షాప్‌కెళ్తే వాళ్ళు ఓషో స్పీచ్ ఇచ్చారు. ఎందుకో ఆ ఫేస్ చూడంగానే ఈయన స్పీచ్ వినాలి అని నాకనిపించి ఒకటి కొనుక్కొచ్చా. కొనుక్కొచ్చి ఇక రాత్రుళ్ళు ఇక డే టైమ్‌లో మనం ఎలాగో టైం ఉండదు గదా! కార్పొరేట్ సెక్టార్‌లో. జాబ్‌కెళ్ళిపోయేవాడిని. పొద్దున పోతే సాయంత్రం. ఇక తర్వాత ఇక సాయంత్రం ఇక పడుకునేటప్పుడు నాకు నిద్ర పోయేటప్పుడు ఏదో ఒక కాలక్షేపం గావాలి గాబట్టి రోజు ఎఫ్ఎం పెట్టుకునేవాడిని అంతకుముందు. సో, ఇప్పుడు ఇదొచ్చాక వాక్‌మ్యాన్‌లో ఈ క్యాసెట్ పెట్టుకొని ఇది వింటూ పడుకునేవాడిని. నాకే తెలియకుండా స్పిరిచ్యువల్ విషయాలన్నీ వింటూ వెళ్ళిపోయాను గానీ నాకేం అర్థం కాలా. మీ అందరికీ తెలుసు మనం స్పిరిచ్యువల్ విషయాలు వింటాం. ఎందుకంటే ధ్యానం తెలీదు. కానీ చాలా బావున్నాయి. చాలా ప్రశాంతంగా అది విన్న తర్వాత ఎంతో ఆనందం. ఆ ఓషో స్పీచ్ అయిపోయే వరకు అసలదొక రకమైన అందమైన ట్రాన్స్. ఆ విషయాలన్నీ నాకు అర్థం కాకపోయినప్పటికీ నచ్చుతుంది. చాలా ఆకర్షితుడినవుతున్నా. దానికి గల కారణం మన ఆత్మ చాలా వికసించి ఉండటమే దీనికి కారణం. సరే ఇదయిపోయింది. అట్లా నేను ఎన్ని క్యాసెట్‌లు కొన్నానంటే చాలా కొన్నా. అది వింటూ, 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 వింటూ అలా అలా గడిచిపోయింది. ఒకానొక దశలో నాలో ఒక అంతర్మథనం అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే నేను ఈ ఢిల్లీలో వద్దు నాకు. నేను వెళ్ళిపోవాలి అర్జెంట్‌గా ఇక్కడి నుంచి అన్న బలమైన ఫోర్సొచ్చి అక్కడొక పెద్ద కంపెనీ 'రేమండ్స్' అనే కంపెనీలో అకౌంటెంట్‌గా ఉన్న నేను ఉన్నటువంటి జాబ్ రిజైన్ చేసి విజయవాడ వచ్చేసా. నా ఉద్దేశ్యం ఏంటంటే విజయవాడ ఎళ్తే కొంచెం సిటీ ఖమ్మం కంటే కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ ఏదైనా లైవ్లీహుడ్ కోసం ఏదో ఒకటి చేయొచ్చు అని. అన్నట్టుగానే అక్కడికెళ్ళంగానే ఐసీఐసీఐ బ్యాంక్‌లో జాబొచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిపోయా. ఓకే. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడికొచ్చిన తర్వాత ఇక నా స్పిరిచ్యువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఒక రకంగా అని చెప్పొచ్చు. అంటే ఒక పరిచయం లాంటిది. మన 'జక్కా రాఘవరావు' గారి సెంటర్ ఉంది గదా! విజయవాడలో. అక్కడ జస్ట్ ధ్యాన పరిచయం జరిగింది ఒకసారి అంతే. అయితే అదేంటి అన్నది తెలిసింది. పిరమిడ్‌లనేవి ఉంటాయని తెలిసింది. ఆ తర్వాత వచ్చేసా. ఒక పిరమిడ్ కొనుక్కున్నా. వచ్చా ఇంట్లో పెట్టుకున్నా. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అక్కడ ఒక 3 ఇయర్స్ అట్లనే గడిచిపోయింది. సరే ఎప్పుడన్నా ఒకసారి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. తెలుసుకోవడానికి మాత్రమే. వాట్ ఈస్ వాట్ అని. ఇంకా ధ్యానం బిగిన్ అవ్వల. జస్ట్. ఆ తర్వాత నాకు బ్యాంక్‌లో 3 ఇయర్స్ అయిన తర్వాత హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో. మరి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యాక ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఏమైంది
ఒక మెడిటేషన్ సెంటర్‌కి ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి. నేను ఒక బస్ కోసం వెయిట్ చేస్తుంటే పక్కనే మెడిటేషన్ సెంటర్ ఉంది నాచారంలో. సో, అట్లా నేను ఆ సెంటర్‌లోకి ఎంటర్ అయ్యా. ఎందుకంటే బస్సులు కూడా రావట్లే మధ్యాహ్నం పూట. ఏదో ఒకటి కాలక్షేపం. అసలు ఇదేందో చూద్దాం. విజయవాడలో దీని గురించి అయితే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది. ఇదేదో మెడిటేషన్. కానీ ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా! ఓషో కూడా చెప్తున్నాడు ఆడియోల్లో. అని చెప్పి నేనిగ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళా. మెడిటేషన్ సెంటర్ అనే బోర్డ్ చూసి. అది తారా విశాల్ మెడిటేషన్ సెంటర్. అక్కడ ఒక గురువున్నాడు తారా విశాల్ గారని. మరి ఆయన దగ్గర ధ్యానం మొదటిసారిగా మరక్కడ నేర్చుకున్నా. అక్కడ ఎవరో ఒక లేడీ కూర్చున్నారు. కౌన్సెలింగ్ రూమ్ ఉంది. నాకు మెడిటేషన్ బోధించారు 10 నిమిషాల్లో. ఆ తర్వాత వెళ్ళి హాల్‌లో 4/4 పిరమిడ్ కింద కుర్చీలేసున్నాయి. పోయి కూర్చున్నా. ధ్యానం అట్లా స్టార్ట్ అయింది. జస్ట్ వాళ్ళు చెప్పింది 10 నిమిషాలే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారా మీకు మీ లోపలున్న సు మీ సూక్ష్మ శరీరం లోపల మీ ఈ నాడీ మండల శరీరం ఉంటుంది. ఆ నాడీ మండల శరీరంలోనే కర్మలన్నీ ఉంటాయి కాబట్టి అవి తొలగించుకోవడం ద్వారా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఇంతవరకే చెప్పారు. ఆ తర్వాత వెళ్లి పిరమిడ్ కింద కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి అంతే. శ్వాస మీద ధ్యాస పెడుతూ కూర్చున్నాను అంతే. నాకు తెలీదు. వాళ్ళు ఆ మాట అన్నారు. ఎందుకో నాకొక గురి. ఇక వాళ్ళు అన్నారు గదా! శ్వాస మీదే ధ్యాస పెట్టమని. ఇక నాకిక వేరే ఆలోచన రాలా. ఎందుకో మరి తెలీదు. సో, అట్లనే కూర్చున్నా. శ్వాస మీదే ధ్యాస పెట్టి కూర్చున్నా. అట్లా 3 అవర్స్ అయింది. అసలు నిజానికి 3 అవర్స్ ఎట్లయిందనేది నాకే అర్థం కాలే. ఆ 3 అవర్స్ నాకు ఎట్లా అనిపించిందంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినట్టుంది. కానీ 2:00 కూర్చుంటే 5:00కి లేచిన. ఇట్లా ఉంటది. లైట్ వర్కర్ లైఫ్ ఎట్లుంటదంటే ఇట్లనే ఉంటది. మనకి తెలియకుండానే మనం ఆ పని చేసేస్తాం. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లాకింగ్ పీరియడ్. ప్రతి లైట్ వర్కర్‌కి ఒక లాకింగ్ పీరియడ్ ఉంటది. అది ఓపెన్ అవ్వడం కోసం తన జీవితంలో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఢిల్లీలో ఉండేవాడిని వెనక్కి ఎందుకొచ్చా? అట్లా. మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికెందుకొచ్చా? అట్లా. ఇదంతా పావులు కదుపుతున్నట్లు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయి. ఒక లాకింగ్ పీరియడ్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ధ్యానం తెలియజేయబడుతుంది. ఎక్కడో ఒక చోట. అది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్‌లో మరి మొదటిసారిగా ఇక్కడ అంతకుముందు నేను విజయవాడలో తెలుసుకున్నప్పటికీ ఇక్కడ వీళ్ళు 10 నిమిషాలే చెప్పినా ఏంటో మరి వెంటనే ప్రాక్టికల్‌గా దిగిపోయా. 3 అవర్స్ చేసేసా. సో, అలా నేను నా ప్రయాణం ప్రారంభించా. ఇక నెక్స్ట్ డే అక్కడ ఒక లైబ్రరీ ఉంది. అందులో చక్కగా ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలుండేవి. మరి అందులో రకరకాల వ్యక్తుల అనుభవాలుండేవి. ఆటో వాళ్ళ దగ్గర నుంచి మరి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ వరకు అందరి అనుభవాలు చదువుతూ ఉండేవాడిని రోజు. ఒక రోజంతా అదే పని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా 3 అవర్స్ మెడిటేషన్ చేశా. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ధ్యానాంధ్రప్రదేశ్ చదివి, మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చున్నా ఒక 3 అవర్స్. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. ఈ మెడిటేషన్‌లో మొదటిసారి నేను పొందిన అనుభవాలేంటంటే శరీరం చల్లగా అయిపోవడం మొదటి రోజు. రెండో రోజు శరీరం వేడిగా అయిపోవడం. మూడో రోజు మళ్ళీ శరీరం గాలిలో తేలుతున్నట్టు ఉండడం. ఇవి నా మొదటి అనుభవాలు. కానీ వీటికి నేను చాలా ప్రభావితుడినయ్యా. ఆ మొదటి రోజు చాలా పెద్ద షాక్ ఏంటంటే ఎండాకాలము అక్కడ ఫ్యాన్ గూడా లేదు. వేడిగా ఉంది. కానీ నాకు చలేస్తుంది. అంత చల్లగా ఎట్లయింది బాడీ అనేది నాకసలు అర్థం కావట్ల. ధ్యానంలో కూర్చుంటే. ఇది చాలా ముఖ్యమైన విషయాలండి. ఇవి ప్రతి మనిషి జీవితంలో ప్రధానమైన విషయాలేంటంటే ధ్యాన అనుభవాలే. వాళ్ళు పొందిన అనుభవమే వాళ్ళ జీవితంలో ముందుకు నడిపిస్తుంది. నాకు మొదటిసారిగా ఈ అనుభవాలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇదేంటి? ఎప్పుడూ లేదిలా. ఒక వ్యక్తి కదలకుండా కూర్చుంటే చలేస్తుందా? ఇదెలా సాధ్యం? అది నన్ను చాలా ప్రభావితుడిని అయినా 3 గంటలు నేనెట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా? 10 నిమిషాలు గూడా కళ్ళు మూసుకోవడం చాలా కష్టం. నిద్రొస్తే పడుకోవటమే గానీ, ఒక వ్యక్తి అలా కూర్చొని కళ్ళు మూసుకుంటే, అలా చలేయటం, శరీరం తేలిగ్గా ఉండటం, లేచిన తర్వాత గొప్ప రిలీఫ్‌గా ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకనిపించింది నిజంగా ఇదొక అద్భుతమే. ఇందులో ఏదో ఉంది. అయితే నేను ఈ ధ్యానం
చేయడానికి ముందు నా మానసిక స్థితి ఒకసారి చెప్పాలి. అదేంటంటే, ఇన్ని జాబులు మారిన తర్వాత నాకు ఒకటే అనిపించేది. అదేంటంటే, నేను ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా హ్యుమానిటీతో. అంటే ముఖ్యంగా మనుషులు, వాళ్ళ కుట్రలు, వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ కుతంత్రాలు ఇయన్నీ నాకు నచ్చవు. అందుకని నేను బయటకొచ్చేసేవాడిని జాబుల్లో. నేను మరీ ప్యూర్‌గా ఉండటం వల్ల ఎక్కడా అడ్జస్ట్ అయిపోయేవాడిని గాదు. వాళ్ళ పాలిటిక్స్‌కి నేనెక్కువగా గురైపోతూ ఉండేవాడిని. దానివల్ల లేనిపోని నీలాపని నిందలన్నీ పడుతూ ఉండేవి మన మీద. ఇక అక్కడ ఉండలేని పరిస్థితి. వాళ్ళతో కొనసాగాలంటే ఆ టార్చర్ భరించాలి. సరే ఇవన్నీ ఒక కారణంతోటే జరుగుతూ ఉండవచ్చు. అదేంటంటే నన్ను ఇమ్మీడియేట్‌గా ధ్యానంలోకి పంపించాలంటే ప్రతికూల పరిస్థితులే ఉండాలి. సహజమే గదా! జాగ్రత్తగా వినండి. ప్రతి కోణంలోనూ ఇక్కడ స్పిరిచువాలిటీయే ఉంది. మనం నేర్చుకునేదే ఉంది. నేను అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోంచి ధ్యానంలోకొచ్చా. అప్పుడు నా మైండ్‌లో ఒకటే నేనిక ఈ సొసైటీకి అసలు ఏమాత్రం కంపాటబుల్‌గా లేను గాబట్టి, అందరూ బానే ఉన్నారు. నాలోనే ఏదో తేడా ఉంది. కాబట్టి నేను ఈ భూమి మీద ఉండటం అనవసరం. ఎందుకంటే ఇక చాలా భరించా నేను. చిన్నప్పుడంటే ఏదో ఆనందంగా ఉన్నా తెలియని వయసులో. కానీ ఇప్పుడు జాబ్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి టార్చర్ మొదలైంది. సో, కాబట్టి ఈ ఎంప్లాయీస్‌తో కలిసి ఆ పని చేయడం అనే ఆ టార్చరు ఒక కారణం వల్లే జరిగుండొచ్చు. నన్ను ధ్యానంలోకి తీసుకురావడానికి. కానీ నాకేమనిపించింది ఆ క్షణంలో అవగాహన లేదు గదా! నేను సూట్ అవ్వను ఈ సొసైటీకి. ఇంక నా వల్ల గాదు వీళ్ళతో నేను. అందుకని నేను పైకెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయా. మరణించాలి. అంతే. కానీ ఆ మరణించాలి అనే ఆ ఆలోచన నిజంగా ఎంతో భయాన్ని కలిగించేది. బట్ స్టిల్ అయినా సరే వెళ్ళిపోవాలి అనే ఒక బలమైన నిర్ణయం అయితే వచ్చింది. ఆ టైంలోనే నాకు కరెక్ట్‌గా ఈ ధ్యానం దొరికింది. కానీ మనం మరణించాలంటే 2 మార్గాలుంటాయి అన్న విషయం కూడా నాకు అర్థమైంది. అదేంటంటే ఒకటి బాహ్యంగా మరణించడం. 2 అంతరంగా. అంటే మనము ఈ బాహ్య ప్రపంచం పట్ల ఏదైతే మన యొక్క దృష్టికోణం ఉందో అది మరణించడం. ఒక బాహ్య మరణం, ఒక అంతర్మరణం. సో, ఉంటుందని నిజంగా ఒక మనిషి చచ్చిపోవాలండి. అదొకటే పరిష్కారం అని నాకనిపిచ్చేది. కానీ ఆ చచ్చిపోవటానికి వేరే మార్గం ఉంది. అదేంటంటే ధ్యానంలో చచ్చిపోవచ్చు మనం. మన మైండ్ చచ్చిపోయిద్ది పక్కాగా. ఆ తర్వాత మనం డివైన్ బీయింగ్‌గా మారొచ్చు అన్న విషయం నాకర్థమైంది. ఆ సెకండ్ ఆప్షన్‌లోకి ఎంటర్ అవ్వాలి. చనిపోవడం అయితే పక్కా. మీరైతే చావాల్సిందే. చావకుండా అయితే మీరు తిరిగి జన్మించలేరు గదా! సో, ఒక వ్యక్తి మొదటి జన్మ భౌతిక జీవితం అయితే, రెండో జన్మ ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి మరణించి తీరాలి. పిరమిడ్ సొసైటీ ప్రారంభమై చాలా కాలమైంది. మరి ఒక 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇందులో ఎంతమంది మరణించారు? ఎంతమంది జీవించారు? అన్నది మనకి తెలీదు యాక్చువల్లీ. అది ఎవరిది వాళ్ళకే తెలియాలి. నిజంగా నేను మరణించానా? తిరిగి జన్మించానా? అన్న విషయం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి అవశ్యంగా. మీరు తిరిగి నిజంగా జన్మించారా? లేదా? స్పిరిచువాలిటీలోకొచ్చామంటే ఏదో ఒక ఫ్లోలో వచ్చినట్టు రావటం గాదు. నేను తిరిగి జన్మించానా లేదా? ఒక వ్యక్తి మరణించాలి, ఆ తర్వాత తిరిగి జన్మించాలి అంటే మాత్రం దాని వెనకాల 100% ఒక సాధన అనేదైతే ఒకటుంటుంది. ఆ సాధన కరెక్ట్‌గా లేకపోతే మీరు మరణించలేరండి. మరణం అనేది ఒక ప్రాక్టీస్. ఆ మరణాన్ని ప్రాక్టీస్ చేయడమే ధ్యానం అంటే. చచ్చిపోయిన వాడు ఎట్లుంటాడండి? కళ్ళు మూసుకొని ఇలా చచ్చిపోయి ఉంటాడు గదా! శవం ఎట్లుంటది? కళ్ళు మూసుకొని ఇట్లా పడిపోయి ఉంటది. అంటే ఏంటి? చచ్చిపోయాడు వాడు లిటరల్‌గా. కాబట్టి ఏ కదలిక లేదు వాళ్ళు. కళ్ళు మూసుకునే ఉన్నాయి. ఏం లేదు. ఇప్పుడు మనం దాన్నేం జేయాలా? మనం నిజంగా సచ్చే ఉద్దేశ్యం లేదు గాబట్టి, చావుని ప్రాక్టీస్ జేయాలి మనం అర్జెంట్‌గా. చావాలంటే. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. అంతే. చచ్చినోడికి అసలు దేనితో సంబంధం లేదు. అట్లాగే మీరు గూడా బతికున్నప్పుడే దేనితో సంబంధం లేకుండా కొన్నాళ్ళు బతకాలి. అంటే ఒక శవంలా. దాన్నే మనం ధ్యానము అంటాం. కళ్ళు మూసుకుంటాం. ఇక చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకేం సంబంధం లేదు. ప్రాక్టీస్ చేస్తున్నాం చనిపోవటం ఎట్లా. అట్లా. ఇక అట్లా మనం కదలకుండా కూర్చోవటమే మరణం అంటే ఏం లేదు. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ ఎన్ని గంటలైనా కూర్చోవాలి అట్లా కదలకుండా. ఏదో ఒక రోజు మీరు జన్మిస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్. తప్పకుండా.
అలా జన్మించే వరకు మీరు కూర్చుంటూనే ఉండాలి. నేను ఎంతసేపు ధ్యానం చేయాలండి అని అడుగుతాం మనం. సాధారణంగా మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు అని మనకి చెప్పబడుతుంది పిరమిడ్ సొసైటీ. పత్రిజీ మనకు అది చెప్పాడు. ఎందుకంటే అది బేసిక్. ఈ బేసిక్ అనేది మొదటగా పరిచయం చేయడానికి మాత్రమే. ఇంక అదే ఫైనల్ కాదు. పిరమిడ్ సొసైటీ ఎందుకుంది? ఆనాపానసతి ప్రచారం చేయడానికి మాత్రమే ఉంది. బుద్ధుణ్ణి చేయడానికి కాదు మనుషులు. అసలు ఆనాపానసతి అంటే ఏంటి? అది ఎలా ప్రాక్టీస్ చేయాలి? అన్నది తెలియజేస్తుంది. ఆనాపానసతి మనం ఎలా మరణించాలో తెలియజేసే ఒక టెక్నిక్ అనుకోరాదండి. సో, ఆ టెక్నిక్‌ని మనం పట్టుకుంటాం మనం. అంతే, ఇక్కడ ఓన్లీ టెక్నిక్ ప్రచారం జరుగుతుంది అంతే. స్పిరిచువాలిటీని ఎవరు ఎవరికి ఇవ్వరు అన్న విషయం మీరు తెలుసుకోండి ఫస్ట్. పత్రిజీ కూడా ఇవ్వలేడు ఎవరికి. ఎవరు ఇవ్వలేరు. దేవుడే ఇవ్వలేడు. గురువు కేవలం ఒక టెక్నిక్ చెప్తాడు. ఇట్లా చేయండి రా అని. ఇక్కడ టెక్నిక్ మాత్రమే ప్రచారం జరుగుతుంది. దానికోసమే పిరమిడ్ సొసైటీ ఆవిర్భవించింది. కానీ ఈ టెక్నిక్ చాలు. అకల్ మందుకో ఇషారా కాఫీ. అంటే తెలివైన వాడికి ఒక సంకేతం సరిపోతుంది. అట్లనే ఈ టెక్నిక్ చాలు. జనాలు నిజంగా ఎవరైతే కారణ జన్ములు ఉన్నారో ఈ టెక్నిక్ పట్టుకొని వాడు మరణించొచ్చు. డెఫినెట్‌గా వాడు మరణిస్తాడు. ఆ తర్వాత తిరిగి ఆటోమేటిక్‌గా జన్మిస్తాడు. ఎందుకంటే మీ మరణంలోనే తిరిగి జననం అనేది దాగి ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది సహజంగా జరిగిపోతుంది అంతే. పునరపి జననం, పునరపి మరణం ఎలా అయితే ఒక సైకిల్ ఉందో అది యూనివర్స్‌లోనే అది ఒక లా ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే అది ఇవల్యూషన్‌లో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రయాణం ఒక దగ్గర ఆగింది అంటే తిరిగి ప్రారంభం అవుతది. 100% అవుతది. ఎందుకంటే అది ఇవల్యూషన్ అది. పరిణామక్రమం అది. అది మధ్యలో ఎక్కడ ఆగదు. ఇక ఆడ మరణించిండు గదా! ఇక అయిపోయింది జాల్లే అని. అక్కడ గూడా మళ్ళా ఒక కొత్త జీవితమే ఉంటది. ఇప్పుడు హాస్టల్ ప్రపంచంలో ఉంటారు గదండీ! మళ్ళీ పుట్టరు గదా! ఈళ్ళు కొంతకాలం మళ్ళీ గర్భాలు దొరికే వరకు ఎవరికీ జన్మించడానికి అవకాశం ఉండదు గదా! సో, కాబట్టి మరి ఈ మధ్యలో ఉంటారంటే అక్కడ గూడా జన్మే అది వాడికి. ఎందుకంటే ఆడక్కడిక్కడ చనిపోయిన మరుక్షణం హాస్టల్‌గా ముందు అక్కడ మేలుకుంటాడు. మేలుకున్న మళ్ళా అక్కడ ఒక కొత్త జన్మ మళ్ళక్కడ. అక్కడ హాస్టల్ ప్రపంచంలో తను నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటాడు. తను తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. తను ఏం తప్పులు చేశాడు అనేది పునరాలోచించుకుంటూ ఉంటాడు. ఈ జన్మలో అసలు నేను ఏమేం నేర్చుకున్నాను అనేది ఒక ఆత్మ పరిశీలన అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది కాక అక్కడ ఇంకా ఎన్నో నేర్పిస్తారు. వచ్చే జన్మలో నువ్వు నేర్చుకోవటానికి భూమి మీద మరి మనుగడ సాగించటానికి, అలాగే ఇంకా చైతన్య పరిణామంలో ముందుకెళ్ళడానికి కావాల్సినవన్నీ అక్కడ నేర్చుకుంటారు. మీరక్కడ నేర్చుకుంటేనే ఇప్పుడు ఇక్కడికొస్తారు కొంతమంది పిల్లలు సంగీతం చిన్నప్పుడే నేర్చేసుకుంటారు. చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంటారు. చిన్నప్పుడే అద్భుతంగా చిత్రకళ నేర్చుకుంటారు. ఇదెలా? ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో వాళ్ళు ఆల్రెడీ దాని మీద చాలా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికొచ్చారు. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళు మంచి మంచి బొమ్మలేస్తారు. మంచి మంచి పెద్ద పెద్ద పాటలు పాడతారు. పెద్ద పెద్ద డాన్సులేస్తూ ఉంటారు. సీనియర్ మోస్టుల్లాగా. ఇదేంటంటే వాడు ఆల్రెడీ పైన ట్రైనింగ్ తీసుకొనొచ్చాడు కాబట్టి. మళ్ళీ అక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ భూమి మీద జన్మ ఇట్లా మనకేంటంటే మరణము అనేది కంపల్సరీ జరుగుతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. సో, ఆధ్యాత్మికత మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. జననము, మరణం. ఈ క్రమంలోనే మీరెన్నో నేర్చుకుంటారు. కాసేపు ఇక్కడ, కాసేపు హాస్టల్ ప్రపంచంలో, మళ్ళీ కాసేపు ఇక్కడ, మళ్ళీ కాసేపు హాస్టల్ ప్రపంచంలో, మళ్ళీ కాసేపు ఇక్కడ, కాసేపు హాస్టల్ ప్రపంచంలో. ఇది బోధించడానికే మనకెన్నో వాంగ్మయాలు రచింపబడ్డాయి. వేదాలు, ఉపనిషత్తులు రచింపబడ్డాయి. ఇదొక బ్రహ్మ పదార్థము అన్న విషయం తెలియజేయడానికి, మనందరం బ్రహ్మ పదార్థంలో ఒక భాగము అని తెలియజేయడానికి, మనదొక నిరంతర ప్రయాణము, ఆత్మ ప్రయాణము. ఈ కార్యక్రమం పేరేంటి? ఆత్మ ప్రయాణం. ఇప్పుడు అసలు టాపిక్‌లోకి వద్దాం. ఇప్పటిదంతా సూపర్ఫిషియల్. కానీ స్టిల్ అందులో స్పిరిచువాలిటీ ఉంది. అసలు ఎలా మనం ఎందుకు భూమి మీదకొస్తాము? ఎలా ఉంటాము అనేది అర్థం అవ్వడానికే అదంతా. కానీ అసలు ఈరోజు ఈ టాపిక్ ఆత్మ ప్రయాణము అనేది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. దీనికోసమే ఇదంతా. అసలు ఆత్మ ప్రయాణం ఏంటి? ఆత్మ అంటే ఎవరండి? అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మ అంటే చైతన్యము అని చెప్తాం మనం.
సో ఈ చైతన్యము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మహా చైతన్యం నుంచి ఉద్భవించిన ఒక చిన్న భాగం. దీన్నే హిరణ్య గర్భత్వము అంటారు, మూల చైతన్యము అంటారు, మహా చైతన్యము అంటారు. ఇక వాడుక భాషలోకి వస్తే ఆదిశక్తి అంటారు, భగవంతుడు అని కూడా అంటారు. ఓకేనా? మరి ఈ మహాశక్తిలో మీరొక చిన్ని భాగమే ఆత్మ అని అనొచ్చు. కానీ నిజానికి ఒక దశలో మీరు ఆత్మ అన్నది లేదని తెలుసుకుంటారు ఏదో ఒక దశలో. కానీ అది ఇప్పుడు అనవసరం. ప్రస్తుతం మనం ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి మనం ఆత్మగానే తీసుకుందాం. లేకపోతే విషయాలు అర్థం కావు మీకు. సో ఇప్పుడు ఆత్మ యొక్క ప్రయాణం. అయితే ఇది ప్రయాణం జరగాలంటే అసలు ఆత్మ భగవంతుడిలో ఒక భాగం అన్నప్పుడు అసలు ఎవరి భగవంతుడు అన్నది కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. అతను ఒక మహాశక్తి, ఆదిశక్తి, ఇవన్నీ సరే పేర్లు ఇవన్నీ. కానీ గుర్తుంచుకోండి, అసలు మీరు భగవంతుడిని అర్థం చేసుకోకుండా ఈ ఆత్మని అర్థం చేసుకోలేరు ఎప్పటికీ. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క జిరాక్స్ కాపీయే ఈ ఆత్మ. అసలు ఆ భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఏంటి? అసలు ఎవరి భగవంతుడు అంటే ఆది అంతము లేనివాడే భగవంతుడు అని మనం తెలుసుకున్నాం వేదాల ద్వారా. అతనికి ఇంకేం లేదు. అతను కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధ చైతన్యంగా ఉండేవాడు. అతను అంటున్నాం, అతని పురుషుడు కాదు, ఆమె అన్నా కానీ ఆమె స్త్రీ కూడా కాదు. ఆమె ఏంటి? పరిశుద్ధ చైతన్యము. అప్పటికి ఇంకా స్త్రీ పురుష తత్వాలు అనేవి అసలు లేనే లేవు. శుద్ధ చైతన్యం ఉంది. ఆ శుద్ధ చైతన్యం కొన్ని కోట్ల సంవత్సరాలు అలా ఉండిపోయింది. ఆది అంతము లేని చైతన్యం అంటే చూడండి, దానికి అసలు ఇక స్పేస్ లేదు. ఉన్నదంతా అదే అయినప్పుడు దాన్ని కదలటానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్నదంతా అదే, అంతటా అదే వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా కదలాల్సిన అవసరం ఏముంటుంది? కదలిక లేని ఒక శక్తి అది అలా ఉండిపోయింది, కదలకుండా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు అలా ఉండిపోయింది. ఆ తర్వాత మొదటిసారి దానికి కదలాలి అన్న కోరిక కలిగింది. అది కదలాలంటే ఏముండాలి? ఒక సృష్టి అనేది జరగాలి. కాబట్టి మొదటిసారిగా దివ్య మానసము అనేది దానిలో ఏర్పడింది. దీని ద్వారా సృష్టి జరగాలి అనే ఒక ఆలోచన ద్వారా. ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మానసము నుంచేగా వచ్చేది, మనస్సు ఉంటేనే కదా. ఆ దివ్య మానసము ఆలోచన చెయ్యాలి అని అనుకున్నప్పుడే ఆ దివ్య మానసము అనేది లోపల ఏర్పడిపోయింది. ఆ విధంగా దివ్య మానసం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు సృష్టి చెయ్యాలి అనే ఆలోచన. ఆ ఆలోచనల్లో భాగంగా విశ్వాలు సృష్టింపబడ్డాయి, బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి, గ్రహాలు సృష్టించబడ్డాయి, అన్నీ. అయితే ఇదంతా ఎట్లా వచ్చింది? భగవంతుడు కొన్ని కోట్ల సంవత్సరాలు కదలకుండా ఉంటే వచ్చింది. అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా అలాంటి వ్యక్తే, అలాంటి స్వభావాన్నే కలిగి ఉన్నారు. అతను ఇప్పుడు సృష్టి తనలోంచే చేశాడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అతనికి జిరాక్స్ కాపీ. అంటే ఏంటి? అతని యొక్క వారసులు మీరు. మీకు వారసత్వంగా అతని క్వాలిటీసు, అతని శక్తులు, ఆది అంతము లేనటువంటి అతని స్వభావము అన్నీ మీరు పుణికిపుచ్చుకున్నారు. ఆ విషయం మీరు తెలుసుకోండి. అప్పుడే మీరు ఒక ఆత్మగా మీరు విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అసలు మీరు ఎవరో మీకు అర్థం కావాలంటే ముందు భగవంతుడు అర్థం కావాలి. అర్థమవుతుందా? భగవంతుణ్ణి మీరు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. ఓహో, ఇలా ఇలా జరిగింది. సో అంటే భగవంతుడిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే తను క్రియేట్ చేయగలడు తన దివ్య మానసం ద్వారా. అలాగే మరి మీకు కూడా అదే దివ్య మానసం ఉంటుంది. మరి ఆయనకున్నప్పుడు ఆయన వారసుడిగా మీకు ఉంటుంది కదా. ఆయనలో ఉన్న ప్రతిదీ మీకుంటుంది. సో కాబట్టి అతనిలో ఉండే క్వాలిటీస్, అతను ఎలా పనిచేస్తున్నాడు, అతను ఏం చేశాడు అన్నది చాలా 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 ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సి.
అతను ఇదే చేశాడు. కదలకుండా కూర్చున్నాడు. ఒకానొక దశలో మేల్కున్నాడు. సృష్టి చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి. మీరు కూడా ఏం చేయాలి? కదలకుండా కూర్చోవాలి. అప్పుడు అతనిలాగానే మీ లోపల దివ్య మానసం మేల్కొంటుంది. అతని ద్వారానే మీలో దివ్యత్వం, ఆ శక్తులు జాగృతమవుతాయి. ఎందుకంటే అవి మొదటి నుంచి ఉన్నాయి. ఎప్పుడూ ఉన్నాయి అవి. ఇప్పుడేంది? ఎప్పుడు మీరు పుట్టినప్పుడే ఉన్నాయి అవి. ఈ విధంగా ఆత్మలు, కోటాను కోట్ల ఆత్మలు భగవంతుడి నుంచి ఎప్పుడూ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దేనికోసం? చైతన్య పరిణామం కోసం, మళ్ళీ సృష్టి కోసం. భగవంతుడు ఒక దగ్గర ఆగిపోలా. విశ్వాలు అవన్నీ సృష్టించిన తర్వాత బ్రహ్మాండాలు, ఇప్పుడు దాన్ని మళ్ళీ సృష్టి చేయడానికి, మళ్ళీ అక్కడ ఒక జీవరాశిని సృష్టించడానికి ఆయన ఏం చేశాడు? తన అంశల్ని బయటికి పంపించడం మొదలుపెట్టాడు. మొదట్లో త్రిమూర్తులుగా, తర్వాత సప్త ఋషులుగా, ఆ తర్వాత మరెన్నో సంతతులు ఆవిర్భవించాయి ఆయన నుంచి. మరి ఈ సంతతులన్నీ ఏం చేశాయి? ఫైనల్‌గా సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఆయన ఏవైతే విశ్వాల్ని సృష్టించాడో, గ్రహాల్ని సృష్టించాడో, ఆ గ్రహాల్లో పునఃసృష్టి చేస్తున్నాయి. అంటే అక్కడ జీవరాశిని సృష్టించడం మొదలుపెట్టాయి. రకరకాల వాళ్ళ వాళ్ళ స్థాయిలను అనుసరించి అక్కడ ప్రకృతిలో సృష్టిని చేయడం మొదలుపెట్టారు. చెట్లని అట్లా. అయితే ఇదంతా చేయాలంటే అదేం చేయాలి? చైతన్య పరిణామం చెందాలి. ఇవల్యూషన్ అనేది చాలా అవసరం. అందుకే కదా ఒక ఆత్మ భగవంతుడి నుంచి విడిపోయిన తర్వాత దానికి అసలు ఏమీ తెలీదు. అంటే తన లోపల అనంతమైన శక్తులు ఉన్నాయని గాని, తను కదలకుండా ఉంటే చాలు తన లోపల దివ్య మానసం జాగృతం అవుతుందని గాని, తను క్రియేషన్ చేయగలను అని గాని, ఇవన్నీ ఏం తెలీదు. ఎందుకంటే ఒక పరిశుద్ధమైన చైతన్యం. అతను మొదట్లో ఎలా అయితే ఉన్నాడో, పరిశుద్ధంగా ఎలా ఉన్నాడో ఆ భగవంతుడు, అతని నుంచి రిలీజ్ అయిన ఆత్మ కూడా అంతే పరిశుద్ధంగా ఉంటుంది. చిన్న భాగం కదా అది. అది చైతన్య పరిణామం చెందాలి ఇప్పుడిక. సో భగవంతుడు తనని తాను విస్తృతపరుచుకోవాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడండి? తన అంశల్ని అతను పంపిస్తాడు విశ్వంలోకి. అన్ని విశ్వాలకి పంపిస్తాడు తన అంశలు. మరి ఈ అంశలు ఏం చేయాలి? చైతన్య పరిణామం చెందాలి. అది గుర్తుపెట్టుకో. పరిణామ క్రమం అనేది ఇక్కడ ప్రారంభమైంది. దీనినే మనం ఏమంటున్నాము? ఆత్మ యొక్క ప్రయాణము అంటున్నాం. సోల్స్ జర్నీ. మనం ఏదో కాకతాళీయంగా ఈ ప్రోగ్రామ్ పేరు సోల్స్ జర్నీ అని పెట్టుకోలేదు. దీనికి ఒక కారణం ఉంది సోల్స్ జర్నీ అని పెట్టుకోవడానికి. ఎందుకంటే ఏదో ఒక దశలో మీరు నిజమైన సోల్ జర్నీ అంటే ఏంటో మీరు అర్థం చేసుకుంటాడు. సరే, ఈ సోలు మానవ రూపాన్ని ధరించింది, భూమి మీదకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనము మన గురించి తెలియజేస్తున్నాం. మనం ఎట్లా మానవ శరీరాన్ని ధరించి మన జీవితాన్ని ఎలా గడుపుతూ వచ్చి, మనం ఈ జీవితంలోనే మరణించి తిరిగి జన్మించి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించి మన ఇవల్యూషన్లో ముందుకి ఎలా వెళ్ళాము అన్నది తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మన పర్సనల్ విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అది కూడా ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచే. అంతేగాని మీరెవరో ఇక్కడ తెలుసుకోవాలని ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ కేవలం ఒక లైట్ వర్కర్ జన్మించినప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలా ఎదుగుతాడు, ఎలాంటి సొసైటీలోకి అతను వచ్చాడు, దానికి ఆపోజిట్గా అతను ఉన్నప్పుడు అతను ఎలాంటి భావాలను కలిగి ఉంటాడు, ఎలా ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది, ఆ స్ట్రగుల్ ఎలా అతన్ని మరణించేలా చేసి తిరిగి జన్మించేలా చేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఇదంతా జరుగుతోంది. అదే మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అంతే. సోల్ జర్నీలో మనము మొదటి అంశంలో మనం ఇది మాట్లాడుకున్నాము. ఇప్పుడు రెండవ అంశంలో ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణం అంటే మనం తిరిగి జన్మించాక ఏం జరుగుతుంది, విషయాలని మనము ఎలా అర్థం చేసుకుంటాము, ఎలాంటి ఉన్నత దృష్టికోణం నుంచి మనం ఈ ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతాం. అంటే అంతకుముందు నేను ఈ మనుషులకి నేను సూట్ అవ్వను కాబట్టి నేను చనిపోవాలి అని నేను అనుకున్నా. ఎందుకంటే నేనే చాలా డిఫరెంట్గా ఉన్నా, వీళ్ళకి నేను సూట్ అవ్వలేకపోతున్నా. వీళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు, నేనే కరెక్ట్గా లేనేమో అనే ఒక ఆలోచన ఉండేది. కానీ ఎప్పుడైతే నేను తిరిగి జన్మించానో మరణించి, సాధన వల్ల, గుర్తుపెట్టుకోండి, మరణించడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, మీరు జీవించడం చాలా ఈజీ ఈ ప్రపంచంలో.
మీరు కష్టాలు పడుతూ, కన్నీళ్లు గారుస్తూ, అనుభవిస్తూ, ఇది నా కర్మ అనుకుంటూ, గుళ్ళకెళ్తూ, ఏదో చేస్తూ కాలక్షేపం చేయొచ్చు. కానీ మరణించడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దానికోసమే దాన్ని ప్రాక్టీస్ చేయడమే సాధన. మరణించడము, కళ్ళు మూసుకొని మరణించడము అనే దాన్ని ప్రాక్టీస్ చేసి తీరాలి. ఆ అద్భుతమైన ధ్యానము అంటే ఆ ఆనాపానసతి ద్వారా మీరు మరణించడం. అందుకే మీ శ్వాస గూడా ఒక దశలో చిన్నదైపోయి ఆగిపోతుంది. అంటే మరణించినట్టే. మీరు చాలా సూక్ష్మంగా, సూక్ష్మ తలంలో నడుస్తూ ఉంటుంది మీ శ్వాస. అంటే ఏంటి? భౌతిక ప్రపంచానికి మీరు మరణించారు అని అర్థం. సో, ఆ విధంగా ఉండాలి సాధన. మీరు మరణించే వరకు నిద్రపోకూడదు మీరిక్కడ ఈ ప్రపంచంలో. సాధన అంటే అదే. ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత మంచిది. సో, కాబట్టి ఎన్ని గంటలు కూర్చోవాలి అనే ప్రశ్న అసలు వద్దు. మీరు మరణించే వరకు కూర్చుంటూనే ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా కూర్చుంటూనే ఉండాలి అన్నది ప్రధానంగా తెలుసుకోవాలి. మీకు తెలిసిపోతుంది. ఏదో ఒక దశలో మీరు తిరిగి జన్మించారు అన్న విషయం మీకు తెలుస్తుంది. 100% తెలుస్తుంది. అలా తెలుస్ అలా ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఒకప్పుడు. ఎవరైతే జ్ఞానోదయాన్ని పొందారో, ఎన్‌లైట్ అయ్యారో వాళ్ళందరికీ తెలుస్తుంది పక్కాగా వాళ్ళు తిరిగి జన్మించారని. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారుతుంది. నాకు మారింది. నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే నేనే కరెక్ట్‌గున్నా. ఈ ప్రపంచమే తేడాగుంది. కాబట్టి ఈ భూమి మీద బతికే అర్హత నాకు మాత్రమే ఉంది. ఈ భూమికి వారసుడిగా నేనే ఉండగలను. వీళ్ళందరూ నిజానికి వారసులు గాదు. వీళ్ళు మరణించే వరకు వీళ్ళెప్పటికీ భూమికి వారసులు కాలేరు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నా. మీరు 1001 పుస్తకాలు చదవండి ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. ఎందుకంటే కారణ జన్ములుగా మీ జన్మ హక్కు ఏంటంటే మీ నాలెడ్జ్ పొందటం. సో, పత్రిజీ ఒక అనిర్వచనీయమైన ప్రేమతో మీకు అనంతమైన జ్ఞానాన్ని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ భూమి మీదకి, ముఖ్యంగా మన ప్రాంతానికి, అది ఏ భాషలో ఉన్నప్పటికీ తెలుగులోకి అనువదించి మరి మనందరికీ అందజేశాడు. ఎందుకంటే ఈ సొసైటీలో ఎక్కువ మంది కారణజన్ములున్నారు. వాళ్ళందరికీ ఎక్కువ నాలెడ్జ్ అనేది అవసరం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు 1001 పుస్తకాలుంటాయి ఇక్కడ. ఇంక అంతకంటే ఎక్కువే ఉన్నాయి. చెప్తున్నా ఉదాహరణకి 1001 అనుకుంటున్నాం మనం అంతే. కానీ నిజానికి కొన్ని వేలే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు? దీనికంటూ ఒక పద్ధతి ఉంది. ఆ 1001 పుస్తకాలు చదివేసి అసలు సాధనని పక్కన పెట్టారనుకోండి. అసలు మరణించడం మర్చిపోయారనుకోండి మీరు. ఆ 1001 పుస్తకాల జ్ఞానము మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే దాన్ని నిజ జీవితంలో ఆచరించలేరు మీరు. ఎందుకంటే అలాంటి దృష్టికోణం మీలో లేదు. అబ్బా! ఎంత బావుంది 'రామ్‌తా' పుస్తకం. అబ్బా! సేత్ ఎంత అద్భుతంగా మాట్లాడాడు. అబ్బా! 'నక్షత్రమిత్రులు' ఎంత అద్భుతం. అసలొక అది ఒక లైట్ వర్కర్ యొక్క గైడ్ అది. అది చేతిలో ఉంటే అదొక భగవద్గీత లాంటిది అని మీరు అనుకుంటారు గానీ, దాన్ని నిత్య జీవితంలో ఆచరించలేని పరిస్థితి. ఎందుకంటే మీరు మరణించలేరు. మీరు ఆ పాత బుర్రతోటే ఈ సొసైటీ మీకేదైతే ప్రదానం చేసిందో నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ నింపుకొని ఆ పాత బుర్రతోటే మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారు. మీ జీవితంలో ఏ మార్పు లేదు. ఎందుకంటే మీరు మరణించలేరు. సో, కాబట్టి ఆ మరణించకపోవడం వల్ల మీరు ఈ 1001 పుస్తకాలు చదువుతారు గానీ, దాన్ని నిత్య జీవితంలో ఆచరించలేని పరిస్థితి. దాన్ని పొగుడుతారు. అంతవరకే. ఎలా అయితే ఈ ప్రపంచం బాలేదు అని దూషిస్తున్నారో, అలాగే ఈ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ గొప్పది అని పొగుడుతూ ఉంటారంతే. 2 సేమ్. మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకొచ్చాక మన దృష్టికోణం మారాలి. ఇతర మతాలను గాని, ఇతర కులాలను గాని, ఇతర వ్యక్తుల మనోభావాలను గాని మనం విమర్శించడం అలవాటైపోయింది ఈ ప్రపంచంలో. స్పిరిచువాలిటీలోకు వచ్చాక మతాలు మనకేం నేర్పించాయంటే, ఒక మతం ఇంకో మతాన్ని తిడుతూ ఉంటుంది. ఒక క్రిస్టియన్ మతం హిందూ మతాన్ని తిడుతుంది. హిందూ మతం క్రిస్టియన్ మతాన్ని అది ఆధ్యాత్మికత ఏమాత్రము కానే కాదు. అది అవగాహన లేని
అతి తక్కువ స్థితి అన్నమాట. వాళ్ళు వీళ్ళని, వీళ్ళు వాళ్ళని విమర్శించుకోవడం అని. కానీ మీరు మరణించిన తర్వాత మీరు ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఎందుకు ఇదంతా? ఈ మనుషులు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కొట్టుకుంటున్నారు? వాళ్ళందరూ కరెక్ట్‌గా లేరు. ఈ మతాలన్నీ కరెక్ట్‌గా లేవు అని మనం విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక నిజమైన ఆధ్యాత్మికవేత్త, ఒక మరణించిన వాడు, తిరిగి జన్మించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇలా ఆలోచించడు. ఈ 1001 పుస్తకాల్లోని జ్ఞానాన్ని తను నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తాడు. ఉదాహరణకు భగవద్గీత తీసుకోండి. దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెడతాడు. అంతేగాని కృష్ణుడికి అగరబత్తి ముట్టించడానికి కాదది. అది ఆచరణ చేయడానికి మాత్రమే. నక్షత్రమిత్రులు అనేది ఒక గొప్ప గ్రంథము. అదే అందులో గ్రహాంతరవాసులు ఉంటారు అని గొప్పగా చెప్పుకోవడానికి కాదు. అందులో చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరించడానికి. అంటే మనం పరిపూర్ణత్వాన్ని ఎలా పొందాలి అనేది చెప్పారు నక్షత్రమిత్రులు. అయితే పరిపూర్ణత్వం ఒకటి ఉంది అని, అది మీ శరీరం ద్వారా మీరు పొందొచ్చని వాళ్ళు తెలియజేశారు. అలాగే కాంతి స్వీకరణ ప్రసారాల గురించి తెలియజేశారు. మరి ఎన్నో గొప్ప విషయాలు మీ శరీరంలోనే 12 చక్రాలు ఉన్నాయని మొదటిసారి తెలియజేసింది ప్లైడియన్సే. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని తెలియజేసింది ప్లైడియన్స్. ప్రస్తుతం ఈ క్షణం మీ చేతిలో ఏముందో మీకు తెలియజేసేది ప్లైడియన్స్. అంతేగాని మీ వాంగ్మయాల్లో రచింపబడ్డ ఒకప్పటి రాముడు ఎలా ఉండేవాడు ఒకే భార్యతో, ఎలా కృష్ణుడు ఉన్నాడు 8 మంది భార్యలతో, ఇది కాదు అసలు అక్కడ మ్యాటర్. ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో, ఈ నవీన యుగంలో ఈ శరీరంలో ఎలాంటి టూల్స్ ఉన్నాయి, ఎలాంటి చక్రాస్ ఉన్నాయి, అవి ఎన్ని చక్రాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క స్వభావం ఏంటి, ఈ శరీరం ఎంత గొప్పది, దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే, అంటే ఏం చేయాలో కదలకుండా కూర్చోవాలి అంతే. అంటే మీరు మరణించాలి, తిరిగి జన్మించాలి. మీరు తిరిగి జన్మించడం అంటే ఏంటి? మీలో శరీరం అంతా తిరిగి పనిచేయటం ప్రారంభిస్తుంది. అంటే అంతకుముందు ఉన్న చక్రాలు, మీకు 12 చక్రాలు ఉన్నాయి, కానీ మీరు రైతు బజార్కి పోయి కూరలు కొనుక్కుంటున్నారు, వంట చేసుకుంటున్నారు, తింటున్నారు. ఎందుకంటే మీరు ఫంక్షన్కి పోవాలి, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళాలి. ఈ 12 చక్రాలు మాత్రం అట్లే ఉంది. మీరు ఈ 12 చక్రాలు పట్టుకొని ఫస్ట్ షోకి పోతున్నారు, ఈ 12 చక్రాలు పట్టుకొని ఫంక్షన్లకు పోతున్నారు, ఫంక్షన్లు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇంకెక్కువ మందిని పిలవాలి మనం. దీనికోసం మనం డబ్బు సంపాదించాలి. ఈ 12 చక్రాలను పెట్టుకొని మీరు చేసే పనులు ఇవ్వా? మీ లోపల ఒక డివైన్ ఎనర్జీ ఉంది. అసలు ఇక్కడ ఈ సోల్ జర్నీ కదా ఇక్కడ జరగాల్సింది. అసలు మీ జర్నీ ఏంది మధ్యలో నాకు అర్థం కాదు. ఈ ఉత్తుత్త జర్నీ ఏంది? సూపర్ఫిషియల్ జర్నీ, పైన. కానీ ఇది కూడా ఒక దశలో అవసరమే. అదేంటంటే బాలాత్మలకి ఇది అవసరం, మీకు కాదు. కానీ ఈ సోల్ జర్నీ అనే టాపిక్ బాలాత్మలది కాదు, ఇది కారణజన్ములది. మీరందరు కారణజన్ములుగా ఉన్నారు ఈ భూమి మీద. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. కాబట్టి కారణజన్ములకి ఎక్కువ అవసరంలా, ఒక సంకేతం చాలు, మీకు ఆటోమేటిక్గా మీరే అల్లుకుపోతారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ భూమి మీద ఒక భయంకరమైన మాయ ఉంది. ఆ మాయను మీరు ఛేదించగలరు, దానికి ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చారు. కానీ మీరు ఛేదించే ఉద్దేశం మీకు లేదు. ఎందుకంటే మీ జీవితం యొక్క కర్తవ్యం మీకు తెలియదు, ఈ జన్మ ప్రణాళిక మీకు తెలియదు, మీ లక్ష్యం ఏంటో మీకు తెలియదు. మీ కర్తవ్యం మీకు తెలిసినప్పుడు మీకు నిజంగా ఫ్రీ విల్ ప్రపంచం అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. మీరందరూ ఫ్రీ విల్ విశ్వంలోనే ఉన్నారు, ఫ్రీ విల్ ప్రపంచంలోనే ఉన్నారు, కానీ మీకు ఫ్రీ విల్ లేదు. ఎందుకంటే మీరు ఇంకా మరణించలేదుగా. మరణించి తిరిగి జన్మిస్తే కదా మీకు ఫ్రీ విల్ వచ్చేది. మీ దృష్టికోణం మారితే మీకు ఫ్రీ విల్ వస్తుంది. మీరందరూ అనుకుంటారు మేము ఫ్రీ విల్ ప్రపంచంలో ఉన్నాం. ఎట్లా అంటే ఈరోజు పొద్దున్నే లేవంగానే నేను టకా బాక్స్ డబ్బా సర్దుకొని నేను జాబ్కి వెళ్తున్నా, ఇది నా ఫ్రీ విల్. కావాలంటే నేను సెలవు పెట్టి ఇంట్లో పండుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, నా ఫ్రీ విల్. నేను ఇప్పటికిప్పుడు సెలవు పెట్టి మా ఊరు పోయి పొలాల దగ్గర అక్కడ కౌలు మాట్లాడుకొని వస్తాను, నా ఫ్రీ విల్. ఇదే ఫ్రీ విల్ అంటే. మీరు అసలు ఏమనుకుంటున్నారు అసలు ఫ్రీ విల్ అంటే?
ఇది ఫ్రీ విల్ కాదు. మీరు ఏదైతే సొసైటీలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఒక మర మనుషుల్లాగా, ఒక యంత్రాల్లాగా పని చేసుకుంటూ పోతున్నారో, ఇది ఫ్రీ విల్ ఎట్లయింది? ఎవడో మీ మీద రుద్దిండు. నువ్వు మనిషి అన్నోడు ఎట్లుండాలంటే పొద్దున్న లేస్తే పని చేయాలని రుద్దిండు వాడు నీ మీద. పనే చేయండి అంతే. ఇంక మీరు మీ లోపల శక్తుల్ని జాగృతం చేసుకొని క్రియేషన్, ఒక సృష్టికర్త ఎలా అయితే క్రియేషన్ చేస్తున్నాడో కదలకుండా, ఆయన ఏమైనా జాబ్ చేస్తున్నాడా? సృష్టికర్త ఎక్కడైనా జాబులు చేసిండా అంటే ఒకప్పుడు? మరి ఆయన ఆయన మీరు వారసులు కదా, ఆయనని పుణికి పుచ్చుకున్నారు కదా, సేమ్ టు సేమ్ మీరు. ఆయన ఎలా ఉన్నాడో మీరు కూడా అలాగే ఉన్నారు కదా. అసలు ఆయన గురించి మీకు ఎవ్వరు చెప్పలేదు. విచిత్రం ఏంటంటే, దానివల్ల అసలు భగవంతుడి గురించి ఎవరికి కేర్ లేదు. అందుకే కదా ఇన్ని పాలిటిక్స్, ఇంత క్రైము, ఇంత మనీ. ఈ భూమి మీద ఎందుకు ఇంత క్రైము, ఇంత పొలిటీషియన్స్ ఎందుకు ఈ లెవెల్లో ఉన్నారు? మీరెందుకు ఈ లెవెల్లో ఉన్నారు? ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకంటే అసలు మీకు నాలెడ్జే లేదు. అదేంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ లేదు. అసలు మీరెవరు? మీరు ఎలా భగవంతుడి నుంచి ఒక భాగంగా భూమి మీదకి వచ్చి సోల్ జర్నీ చేస్తున్నారన్న విషయం ఎవరు, గవర్నమెంట్ ప్రస్తావించదు, మతాలు ప్రస్తావించవు, ఎవ్వరు ప్రస్తావించరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రస్తావించదు, ఏం లేదు. మీరు క్రియేషన్ చేయగలరు, జస్ట్ ఒక థాట్ క్రియేట్స్ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తే మీరు జాబులు మానేస్తారు. 100% నేను రాసిస్తాను మీకు ఆ విషయం. ఇమ్మీడియట్గా జాబ్ మానేస్తారు. ఎందుకంటే క్రియేషన్ మీకు అర్థమైందంటే, థాట్ క్రియేట్స్ అన్న విషయం మీకు అర్థమైతే థాటే రిలీజ్ చేస్తా కదా, నేను ఎందుకు ఇట్లా పని చేయాలి, ఒక వెట్టి చాకరీ నేను ఎందుకు చేయాలి? ఇక అప్పుడు మీకు నిజమైన ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ అంటే ఏంటంటే, నువ్వు ఒక థాట్తో క్రియేట్ చేయటాన్ని ఫ్రీ విల్ అంటారు. థాట్ క్రియేట్స్ అన్నదాన్ని తెలుసుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం ఉంది చూసావా, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. అంతేగాని జీవోత్సవంలాగా బతుకుతూ ఉంటారు చూడండి, పొద్దున పోయి రాత్రి దాకా పనిచేసి వచ్చిన శాలరీతో సరుకులు కొనుక్కొని తినుకుంటా, ఏదో ప్లాన్లు వేసుకుంటా, మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం, దీని మీద ఇన్వెస్ట్ చేద్దాం, డబ్బులు ఉంటేనే పనులు అవుతాయి అనుకుంటా కార్పొరేట్ హాస్పిటల్లో ఆ డబ్బులన్నీ కట్టి లాస్ట్లో మళ్ళీ హోమ్ లోన్స్ తీసుకొని కొత్తగా పిల్లలు జాయిన్ అవ్వగానే సాఫ్ట్వేర్లలో చూడండి, తల్లిదండ్రులు వాళ్ళని ఇమ్మీడియట్గా కార్పొరేట్ కాలేజీల్లో చదివించి వాళ్ళని అర్జెంటుగా అమెరికా పంపించాలి. మీరు అమెరికా చేరుకోండి, మీరు ఏడకన్నా చేరుకోండి అబ్బా, అమెరికా చేరుకోండి, గ్రీన్లాండ్ చేరుకోండి, లేదా నార్త్ పోల్ చేరుకోండి. కానీ ఫైనల్గా అసలు మీరు వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు తెలియకుండా మీరు ఎక్కడున్నా, మీరు ఏదులాపురంలో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, వేస్ట్. ఎక్కడున్నా ఒకటే, భూమి మీద ఏదో ఒక ప్రదేశంలో ఉంటారు అంతే. మీరు జన్మించలేదు కదా తిరిగి. యాడుంటే ఏందబ్బా నాకు అర్థం కాదు. అక్కడైనా అదే పని చేస్తున్నారు, ఇక్కడైనా అదే పని చేస్తున్నారు, సంపాదన. కానీ ఆలోచించండి, ఎందుకంటే మీరు కారణజన్ములు. ఆలోచించి తీరాలి. మీరు తిరిగి జన్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు 2025 వచ్చింది, ఎప్పుడో 2012లో ఎర్త్ ఫోటాన్ బ్యాండ్లోకి వచ్చింది. మరి విశ్వం మీకు అన్ని వైపుల నుంచి సహకరిస్తోంది, భూమాత అన్ని వైపుల నుంచి సహకరిస్తోంది, పంచభూతాలు సహకరిస్తున్నాయి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు తిరిగి జన్మించకుండా అన్నది ఆలోచించండి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం, ఆన్సర్ మీ లోపలే ఉంటుంది. మీరు బయట అడగకండి ఎవరిని. నేను జన్మించానా లేదా నాకెట్ట తెలుస్తుంది సార్ అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే అన్నీ విన్నాక ఏదో అడగాలి కాబట్టి అడుగుతారు. అది మర్చిపోండి. మీ లోపల అడగండి, మీరు నిజంగా జన్మించారా లేదా, తిరిగి మీ దృష్టికోణం మారిందా లేదా, ప్రపంచం పట్ల మీరు ఎలా ఉన్నారు, మీరు నిజంగా ఫ్రీ విల్లో ఉన్నారా లేదా. ఫ్రీ విల్ అంటే క్రియేట్ చేయడమే నీకు కావాల్సింది మీ జీవితం. మీరు కష్టపడి పనిచేస్తూ డబ్బు క్రియేట్ చేస్తున్నారు అంటే అది ఫ్రీ విల్ కాదు. అక్కడ మీ శ్రమ ఉంది, మీ ఎమోషన్స్ ఉన్నాయి, మీ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, మీ ఫిజికల్ బాడీ ఇన్బ్యాలెన్స్ ఉంది. మీకు అందుకే ఈ రోగాలన్నీ. ఎందుకంటే చక్రాస్ పని చేయట్లా, ఆ చక్రాస్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంతే, ఫంక్షన్లకి వాటికి. ఆ చక్రాల యాక్టివేషన్ ఎట్లా, దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే ఎవరు చెప్పలా మీకు. అలాంటి ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ రియల్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఇదే, అర్థం చేసుకోండి. స్పిరిచువాలిటీ అంటే ఏదేదో చెప్పటం కాదు, ఏవేవో పుస్తకాలు చదవటం కాదు. జూమ్ వచ్చిన తర్వాత ఎవడు పడితే వాడు ఏది పడితే అది చదివేయటం, ఏది పడితే అది మాట్లాడటం, ఇది కాదు.
ఇది టోటల్గా దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అదొక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది ప్రజల్లో. అది మీకు మీరు హాని చేసుకుంటూ ఇతరులకు కూడా హాని చేస్తూ తిరుగుతూ ఉంటారు లైట్ వర్కర్లు. అది కరెక్ట్ కాదు. ముందు మీరు మేల్కొనండి. ఈరోజు ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో మీరందరూ కూడా ఇలా మాట్లాడే రోజు రావాలి. మీ లోపల నుంచి మాట్లాడాలి, మీ ఆత్మ లోతుల్లోంచి మాట్లాడాలి. నేనేం ప్రిపేర్ అయి మాట్లాడుతున్నా ఇదంతా ఆత్మ లోతుల్లోంచి మాట్లాడుతున్నా నేను. అసలు సోల్ జర్నీ అంటే ఏంటో చెప్పడానికి ఇదంతా పైన వాళ్ళు ఇస్తున్న నాలెడ్జ్, సాక్షాత్తు ఆ సృష్టికర్త మీకు ఇస్తున్న నాలెడ్జ్. ఇది అర్థం చేసుకోండి. మీరు ఒక దశకి వెళ్ళిపోయిన తర్వాత సృష్టికర్తని కూడా ఛానల్ చేయగలరు. ప్లైడియన్స్నే కాదు, ఆర్క్టూరియన్స్నే కాదు, ఏకంగా సృష్టికర్తని కూడా ఛానల్ చేయగలరు. ఆ విషయాన్ని నేను నిరూపించాను ఆల్రెడీ. నేను సృష్టికర్తని ఛానల్ చేసి మీకు ఎన్నో ఆడియోలు పెట్టాను కూడా ఆల్రెడీ. సృష్టికర్త బోధనలు అని. సో అసలు ఈ యూనివర్స్ ఎలా ఏర్పడింది అన్నీ చెప్పాడు ఆయన. అంటే సృష్టికర్తతో మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. అది మీ జన్మ హక్కు. కానీ మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నంత వరకు, మీరు తిరిగి జన్మించినంత వరకు మీరు సృష్టికర్తతో మాట్లాడలేరు. ఆయన మీ అంత లెవెల్కి దిగజారి నీతో మాట్లాడు. కాబట్టి మీరు హయ్యర్ డైమెన్షన్ వ్యక్తులతో ఎవరితో, ఆఫ్టర్ ఆల్ ఒక అసెండెడ్ మాస్టర్తో మాట్లాడాలంటేనే మీరు బాగా ఎదిగితేనే మాట్లాడతారు. అలాంటిది సృష్టికర్తతో మాట్లాడాలంటే మీరెంత ఎదిగి ఉండాలి, ఎంత మేల్కొని ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, 5వ పరిధి నుంచి మీకు సృష్టికర్త అందుబాటులోనే ఉంటాడు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 3లో ఉన్నారు కాబట్టి మీకేం తెలియట్లా. సృష్టికర్త కనెక్షన్ వదిలిపెట్టండి. అసలు సృష్టికర్త ఎవడో కూడా తెలియకుండా బతుకుతున్నారు. అందుకే కదా అన్ని పాలిటిక్స్ కానీ, అంత వ్యవహారం కానీ, అంత అజ్ఞానం కానీ, అంత భయంకరంగా మనుషులు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే, పరమ అజ్ఞానంలో ఉన్నారంటే ఏంటి ఇదంతా కారణం? మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రధానంగా అసలు మీరెవరు, మీ ఆత్మ ప్రయాణం ఎలా జరిగింది, అసలు మీ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మీరు తెలుసుకున్నారు. సృష్టికర్త నుంచి ఇప్పటి వరకు, ఇక్కడ వరకు జర్నీ. అంటే మీరు ఒక మనిషిగా మీరు తిరిగి జన్మించిన తర్వాత మీరు మీ యొక్క నిజమైన మెసేజ్ని ఈ ప్రపంచానికి అందిస్తూ, యాజ్ ద సేమ్ టైం మీరు మెసేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అందరూ కంపల్సరీగా మెసేజ్లు ఇవ్వాలని ఏం లేదు, కానీ మీలో ఒక కాంతి జాగృతం అవుతుంది మీరు తిరిగి జన్మించినప్పుడు. ఆ కాంతి ప్రసారం అయిపోతుంది, ఏది ఆగదు. ఇప్పుడు మీరు అజ్ఞానాన్ని ప్రసారం చేస్తున్నారు, ఇక ముందు మీరు జన్మిస్తే కాంతిని ప్రసారం చేస్తారు మీరు. ఎందుకంటే కాంతి శరీరధారులు మీరందరూ. మీలో అనంతమైన జ్ఞానం ఉంది. అలాగే ఈ భూమి కూడా ఒక లివింగ్ లైబ్రరీ. అది మీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఒక సజీవ గ్రంథాలయం భూమి. మరి ఇక్కడంతా నాలెడ్జ్ నిండి ఉంది. సో కాబట్టి ఆ నాలెడ్జ్ని ఒక మానవ దేహధారి మాత్రమే స్వీకరించగలడు. అది కూడా తిరిగి జన్మించిన మానవ దేహధారి. అప్పుడు ఎవరికైతే చక్రాస్ అన్ని 12 జాగృతం అవుతాయో, ఎవరి డిఎన్ఏ అయితే 12 స్ట్రాండ్స్ యాక్టివేట్ అవుతుందో, వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉన్న ఈ సజీవ గ్రంథాలయంలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని స్వీకరించగలుగుతారు.